హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ బీఫ్ రవ్వతో పులిహోర తయారు చేస్తున్నాను, చూడండి. ఇది చాలా స్పైసీగా ఈవినింగ్ స్నాక్స్కి, ఉదయం టిఫిన్కి, లంచ్ బాక్స్కి అన్నిటికీ ఉపయోగిస్తుంది, చూడండి. ఈ బీఫ్ రవ్వ షాపుల్లో కూడా చిక్కుతుంది, తీసుకోవచ్చు. బీఫ్ రవ్వ అంటే ప్యాకెట్ ఇస్తారు. ఇందులో నేను ఒక గ్లాసు రవ్వ పోసుకుంటున్నాను. దీనిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1-2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను. పసుపు తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కంపల్సరీగా వేసుకోండి. ఈ 3 కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కలపాలి. 10 నిమిషాలు మూత పెట్టుకోండి, ఉడికిద్ది. ఉడికిన తర్వాత తీసి ఒక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసుకోండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలపండి. ఈ బీఫ్ రవ్వ ఆరేలోపు మనము పోపు వేసుకుందాము. ఈ పోపులోకి వేరుశనగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి మొత్తం వేసుకొని పోపు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుందాము. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయితే తినడానికి బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉంది నా కాడ, అది వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ముందు వేసుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాలి. ఆయిల్ మాత్రం ఇలా పైకి రావాలి, చూడండి. మీ కాడ చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు రసం పిండుకోవచ్చు. ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేను చింతపండు పేస్ట్ ఇదివరకే వీడియోలో చేశానండి, మీకు లింక్ ఇస్తున్నాను, కావాలంటే చూడండి. తాలింపు వేసుకున్న తర్వాత ఈ రవ్వలు వేసి బాగా కలపాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.